ఇద్దరు స్నేహితులు సెలవు రోజు ఊరు వెలుపలికి షికారుకు వెళ్ళారు. దోవలో మాట్లాడుకుంటూ ఏదో ఒక విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరూ వాదించుకున్నారు. వాదన ఎక్కువై మొదటివాడు రెండో వాడిని చెంపపై కొట్టాడు. చెంపదెబ్బ తిన్నవాడు అక్కడున్న ఇసుకపై ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు అని రాశాడు. మళ్ళీ ఇద్దరూ ముందుకు నడిచారు. మరికొంత దూరం వెళ్ళాక ఇద్దరికీ దాహం వేసి ఓ మడుగు దగ్గరకు వెళ్ళారు. చెంపదెబ్బ తిన్న మిత్రుడు ముందు నీళ్ళల్లోకి దిగాడు. అక్కడ ఊబి ఉంది. అతడు ఊబిలోకి కూరుకుపోతుండగా వెంటనే ఒక కర్ర అందుకొని మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు మొదటి మిత్రుడు. బయటపడ్డాక రెండోవాడు ఓ బండరాయిపై ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెప్పాడు. మొదటి విషయాన్ని ఇసుకపై, రెండో దాన్ని రాయిపై ఎందుకు రాశావని మిత్రుడు అడక్క, ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపటికి చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపుకోకూడదు కనుక అలా రాశాను. అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను అని చెప్పాడు ఆ రెండవవాడు. స్నేహితులే కాదు, ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి. వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ చిన్న కథ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.